ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు దొరికిన మిస్టీరియస్ డిస్కవరీస్ ను చూద్దాం. అవి దొరికి వందల సంవత్సరాలు అవుతున్నా వాటి వెనుక ఉన్న రహస్యాలను ఛేదించలేకపోయారు. అయితే ఆ ఆవిష్కరణలను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ష్రౌడ్ ఆఫ్ టురిన్. ఫ్రెండ్స్, దీనిని యేసుక్రీస్తు మరణం తర్వాత తన శరీరాన్ని చుట్టడానికి ఉపయోగించారని నమ్ముతారు. ఈ క్లాత్ సుమారు 4.4 మీటర్ల పొడవు, అలానే 1.1 మీటర్ల వెడల్పు ఉంది. ఇంకా ఈ వస్త్రంపై యేసు శరీరం యొక్క అచ్చు అలాగే పడి ఉంది. ఈ వస్త్రం మొదటిసారిగా 1354వ సంవత్సరంలో ఐరోపాలో ప్రదర్శనకు పెట్టారు. అయితే ఇది అసలు దానికి ముందు ఎక్కడ దొరికింది అనే విషయంపై ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. నిజానికి ఈ వస్త్రం యేసుకు సంబంధించిందే అని నమ్మడం ఏమంత కష్టం కాదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వస్త్రంపై కనిపిస్తున్న చిత్రంలో ముక్కు, నోరు, గడ్డం ఇంకా శరీరానికి సంబంధించిన అన్ని గుర్తులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వస్త్రం యొక్క ఏజ్ ఎంత ఉంటుందో అనే దాని మీద చాలా వాదనలు నడుస్తున్నాయి. కొంతమంది నిపుణులు ఈ వస్త్రం సుమారుగా 2000 సంవత్సరాలకు ముందుదని అంటున్నారు. మరికొందరైతే ఇది 7000 సంవత్సరాల పురాతనమైందని చెప్తున్నారు. దీనిపై చేసిన కార్బన్ డేటింగ్ పరీక్షలు కూడా చాలా వివాదాన్ని సృష్టించాయి. ఇంకా ఇప్పటికీ దీని వయసుకు సంబంధించిన విషయం గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అందువల్ల ఈ క్లాత్ రహస్యం ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. యాంటీకెథెరా మెకానిజం. ఫ్రెండ్స్, ఈ పిక్చర్ ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అద్భుతమైన యంత్రం ఎంత పాతదో మీరు ఊహించగలరా? 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు లేదా 600 సంవత్సరాలు అని మీరు ఊహిస్తూ ఉన్నారా? అయితే మీ అంచనాలన్నీ తప్పు. ఈ ఇన్స్ట్రుమెంట్ దాదాపు 2100 సంవత్సరాల పాతది. అవును, మీరు సరిగ్గానే విన్నారు. దీనిని 1901వ సంవత్సరంలో గ్రీస్ లోని యాంటీకెథెరా ఐలాండ్ తీరంలో కనుగొన్నారు. ఈ ఇన్స్ట్రుమెంట్ అప్పటి అత్యాధునిక టెక్నాలజీకి ఒక చిహ్నం లాంటిది. అందువల్ల దీనిని పురాతన ప్రపంచంలోని మొదటి కంప్యూటర్ అని పిలుస్తారు. అప్పటి యుగంలో ఇంత కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఉండడం నిజంగా ఒక అద్భుతం. యాంటీకెథెరా మెకానిజం ని చూసిన తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు. దీనిలో సూర్యుడు, చంద్రుడు ఇంకా ఇతర గ్రహాల పొజిషన్స్ ను ట్రాక్ చేసే దాదాపు 30 గేర్లు ఇంకా ఖచ్చితమైన ప్యానెల్ ఉంది. ఆస్ట్రానమీ ఇంకా క్యాలెండర్ కి సంబంధించిన ఎన్నో చిక్కులెక్కల్ని కూడా ఇది చాలా కరెక్ట్ గా చూపిస్తుంది. అందువల్ల దీనిని పురాతన కాలంలో ఉన్న మొదటి కంప్యూటర్ గా చెప్తున్నారు. ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క కాంప్లికేషన్ అలాగే అక్యురసీ ఇప్పుడున్న ప్రెజెంట్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ కన్నా కరెక్ట్ గా ఉంటుంది. అలానే ప్రాచీన ప్రజలు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారో ఇది రుజువు చేస్తోంది. ఇప్పటికీ సైంటిస్టులు ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క రహస్యాలను పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారు. రోసెట్టా స్టోన్. మీరు చూస్తున్న ఈ రాయిలో ప్రపంచంలోనే అతి పురాతనమైన భాషల సీక్రెట్స్ దాగి ఉన్నాయి. ఇది ఈజిప్ట్ లోని రొసెట్టా విలేజ్ దగ్గరలో 1799వ సంవత్సరంలో దొరికింది. ఇది చూడ్డానికి రాయిలాగా కనబడుతున్నా కానీ ఇది మామూలు రాయి అయితే కాదు. అసలు దాని మీద రాసి ఉన్న లాంగ్వేజెస్ ఏంటి అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు. ఈ రాయి సుమారు 2200 సంవత్సరాల ముందుదని, అలాగే దీని మీద 3 వేరువేరు భాషల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది 196 BC అప్పటిది. దీనిని లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో ఉంచారు. దీనిని మీరు చూడవచ్చు, అలాగే తాకవచ్చు కూడా. కానీ దీంట్లో ఉన్న రహస్యాలను మాత్రం ఎవరు తెలుసుకోలేకపోయారు. డెడ్ సీ స్క్రోల్స్. మీరు చూస్తున్న ఈ పాత కాగితాల్లాగా కనబడుతున్న వీటిని క్వామ్రన్ కేవ్స్ స్క్రోల్స్ అని అంటారు. ఇవి క్వామ్రన్ కేవ్స్ అనే గుహలో దొరికాయి. 1947లో ఎప్పటిలాగానే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను వెతుకుతూ ఈ గుహలోకి వెళ్లిన అతనికి ఈ స్క్రోల్స్ దొరికాయి. అవి అతనికి చూడ్డానికి పాత కాగితాల్లాగా అనిపించినప్పటికీ అవి శతాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన రహస్యాలను తనలో దాచిపెట్టుకున్నాయి. ఇవి కేవలం కాగితం ముక్కలే కాదు, చరిత్ర గతిని మార్చగలిగే పత్రాలు. ఈ గుహలో కనుక్కున్న ఈ స్క్రోల్స్ సైంటిస్టులను ఆశ్చర్యపరిచాయి. ఈ స్క్రోల్స్ సుమారు 2000 సంవత్సరాల నాటివి. ఇందులో బైబిల్ గురించిన చాలా రహస్యమైన సందేశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో అర్థం చేసుకోలేని చాలా ట్రిక్ మెసేజెస్ కూడా ఉన్నాయి. వీటిని స్టడీ చేసినప్పుడు సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు వీటిని రాసి చుట్టగా చుట్టి ఈ గుహలో ఎందుకు దాచారు? ఆ విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఫైస్టోస్ డిస్క్.
సాధారణ బిస్కెట్ లాగా కనిపిస్తున్న ఈ ఫైస్టోస్ డిస్క్ లో శతాబ్దాల నాటి రహస్యాలు దాగి ఉన్నాయి. 1908లో గ్రీస్ లోని క్రీట్ ఐలాండ్ లో చేసిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇది మట్టితో తయారు చేయబడిన గుండ్రటి ఫ్లాట్ డిస్క్. ఇది నిజానికి 4000 సంవత్సరాల నాటిది. చూడ్డానికి చాలా సాధారణ వస్తువులాగా కనిపించే ఇది ఇప్పటి వరకు అత్యంత రహస్యమైన ఇంకా సాల్వ్ కాని ఒక పజిల్. దీనిపై చెక్కబడిన 241 చిహ్నాలు ఏదో మనకు తెలియని ఒక భాష యొక్క కోడ్ లాగా అనిపిస్తుంది. ఇవి ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కావట్లేదు. ఈ 4000 సంవత్సరాల నాటి డిస్క్ ఒక సాధారణ బిస్కెట్ లాంటిది మాత్రమే కాదు. దీంట్లో మనం మతిపోగొట్టే విషయాలు చాలా ఉన్నాయి. దీనిపై ఉన్న ఈ చిహ్నాలు డిస్క్ మధ్యలో నుంచి దాని చివరి వరకు సర్కిల్స్ లో ఉన్నాయి. ఆర్కియాలజీ సైంటిస్టులు ఇప్పటికీ ఈ డిస్క్ రహస్యాలను సాల్వ్ చేయడానికి వందల సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ డిస్క్ ఇప్పటికీ ఒక పజిల్ లాగానే ఉండిపోయింది. వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్. ఈ బుక్ ని విల్ఫ్రిడ్ వోయినిచ్ పేరు గల ఒక బుక్ డీలర్ 1912లో కనుగొన్నాడు. కానీ అత్యంత వింతైన విషయం ఏంటంటే ఈ బుక్ ని ఒక తెలియని భాషలో రాయడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయారు. ఈ మిస్టీరియస్ లాంగ్వేజ్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ పేజీలలో గీసి ఉన్న మొక్కలతో ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రపంచంలో ఉన్న ఏ మొక్కకి సంబంధం లేదు. అలాగే దీని మీద ఉన్న భాష మనకు తెలిసిన ఏ భాషతోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఈ పుస్తకం 15వ శతాబ్దానికి చెందినదిగా చెప్తున్నారు. అంటే ఈ పుస్తకం సుమారు 500 సంవత్సరాల నాటిది. దీన్ని మొదటగా చూసి ఏదైనా చిన్నపిల్లల పెయింటింగ్ బుక్ అని అనుకున్న సైంటిస్టులు దాని పేజీలు తిరిగేసి చూడగానే షాక్ అయ్యారు. అందులో ఉన్న వింత వింత ఆకారాలు, చిహ్నాలు సైంటిస్టుల మతిపోగొట్టాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా దీని మీద ఉన్న కోడ్స్ ని క్రాక్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళు కూడా ఇందులో ఫెయిల్ అయ్యారు. దెండేరా లైట్ మిస్టరీ. ఫ్రెండ్స్, పురాతన ఈజిప్షియన్ నాగరికత ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఇంకా ప్రత్యేకమైన నాగరికతలో ఒకటి అని మనందరికీ తెలుసు. అయితే సైంటిస్టులను ఆశ్చర్యపరిచిన ఈ దండేరా టెంపుల్ లో ఒక రహస్యం దాగి ఉంది. ఇక్కడ గోడలపై చెక్కబడిన బొమ్మల్ని చూస్తుంటే ఇప్పటి మోడర్న్ ప్రపంచంలో కూడా ఊహకే అందని విషయాన్ని ప్రాచీన ఈజిప్షియన్స్ అప్పట్లోనే కనిపెట్టినట్లు అనిపిస్తోంది. దండేరా లైట్ అని పిలిచే ఈ భారీ బల్బ్ ఆకారంలో ఉన్న ఈ బొమ్మ సుమారు 2200 సంవత్సరాల క్రితం చెక్కబడినది అని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీరు ఈ బొమ్మని సరిగ్గా గమనిస్తే మీ దృష్టి అంతా ఖచ్చితంగా ఈ బల్బు లాగా కనిపించే ఆకారం పైనే పడుతుంది. దీని లోపల తీగలాగా కనిపించే ఒక పాము, అలాగే దాని కింద ఒక తామర పువ్వు ఉంటుంది. దీన్ని చూసిన చాలా మంది పురాతన ఈజిప్షియన్స్ ఖచ్చితంగా విద్యుత్ ని ఉపయోగించారు అని నమ్ముతున్నారు. అయితే అసలు ఈ చిత్రం అర్థమేంటో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ద లండన్ హ్యామర్. మీరు చూస్తున్న ఈ సుత్తిని 1936లో లండన్ లోని టెక్సాస్ లో కనుగొన్నారు. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తున్న ఈ హ్యామర్ ఎప్పటిదో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది దాదాపు 40 కోట్ల సంవత్సరాల ముందుది అని భావిస్తున్నారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ సుత్తి 400 మిలియన్ల సంవత్సరాల నుంచి ఈ రాయిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ సుత్తి ఏ కాలానికి చెందింది అంటే ఈ భూమి మీద మనుషులు ఇంకా డైనోసార్స్ రాకముందు ఉన్న కాలమైన డెవోనియన్ కాలానికి చెందింది. ఆ టైంలో ఈ సుత్తి అక్కడికి ఎలా వచ్చింది అనే ప్రశ్న సైంటిస్టులను కలవరపరుస్తోంది. ఆ టైంలో కూడా ఈ భూమి మీద జీవం ఉందా లేకపోతే ఏదైనా టైం ట్రావెల్ జరిగిందా అనే ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఈ హ్యామర్ హ్యాండిల్ చెక్కతో తయారు చేయబడింది. అది కాలక్రమేణా బొగ్గులాగా మారిపోయింది. అలాగే దీని మెటల్ 96% ఇనుముతో తయారు చేయబడింది. అయితే ఈ సుత్తిని ఎవరు తయారు చేశారు, అది ఎందుకు ఈ రాయిలో ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు సైంటిస్టులు కనుక్కోవడానికి చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన విషయాన్ని తెలుసుకోలేకపోయారు. దీని గురించి విషయాలు ఫ్యూచర్ లో ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. షిగిర్ ఐడల్. మీరు చూస్తున్న ఈ విగ్రహం 12,000 సంవత్సరాల పురాతనమైంది. చెప్పాలంటే ఇది మామూలు విగ్రహం కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చెక్క శిల్పం ఇది. మొత్తం పురావస్తు ప్రపంచాన్ని ఇది ఒక ఊపు ఊపింది. 1894లో కనుగొనబడిన ఈ విగ్రహం మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైంది. ఈ చెక్క విగ్రహం సుమారు 5.5 మీటర్ల పొడవు ఉంది. ఇది కేవలం ఒక పురాతన విగ్రహమే కాదు, ఆర్కియాలజీ సైంటిస్టులను ఇంకా హిస్టారియన్స్ ని కూడా ఆశ్చర్యపరిచే ఒక పజిల్. 12,000 సంవత్సరాల క్రితం జీవించిన మనుషులకి ఇంతటి మోడర్న్ ఆర్ట్ తెలుసంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతోంది. సో ఫ్రెండ్స్, ఇవండి కొన్ని మిస్టీరియస్ డిస్కవరీస్. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.